వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసేటువంటి అభ్యర్థులు మొదటగా చేసేటటువంటి తప్పు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడమే. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు చాలామంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి ఉద్దేశంతో కొన్ని పోస్టులకు ఇవ్వడము, లేదా సాలరీ ఎక్కువ వస్తదనేటువంటి ఉద్దేశంతో కొన్ని పోస్టులకు ఇవ్వడము, ప్రమోషన్స్ తొందరగా వస్తాయని చెప్పేసి కొన్ని పోస్టులకు ప్రిఫరెన్స్ ఇవ్వడము, ఆ తర్వాత ఉద్యోగం సాధించిన తర్వాత ఆ పోస్ట్‌లో ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక ఎందుకు నేను ఈ లైఫ్‌లోకొచ్చాను, ఈ ఉద్యోగం చేస్తా ఉన్నానని చెప్పేసి రిగ్రెట్ అవ్వడం, రోజు బాధపడడం, ఉద్యోగానికి పోవడానికి కూడా ఇబ్బంది పడడం అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని, నాకున్నటువంటి గ్రూప్ డి ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్‌లో వాళ్ళనడిగి కంఫర్ట్‌ని బేస్ చేసుకొని, అంటే రేపొద్దున ఉద్యోగం వచ్చినప్పటికి కూడా మంచి కంఫర్ట్‌తోని ఆ యొక్క ఉద్యోగాన్ని అలాగే చేస్తూ కొనసాగే విధంగా, ప్రమోషన్స్ వచ్చే విధంగా, మంచి సాలరీ ఉండేలా వాటిని పోస్ట్ ప్రిఫరెన్స్ రూపంలో వాటితో రూపొందించుకొని వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో మెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ సెపరేట్‌గా ఉంటుంది. వుమెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ సెపరేట్‌గా ఉంటుంది. అలాగే సాలరీని బేస్ చేసుకొని గాని, ప్రమోషన్ బేస్ చేసుకొని గాని సెపరేట్‌గా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది తయారు చేసి మీకు వీడియో రూపంలో తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత మీకు ఏది ఇష్టం అనిపిస్తే ఆ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్‌ని మీరు ఫాలో కండి. రేపు పొద్దున ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఆనందంగా చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క వీడియో గనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌తో పాటు ఫ్రీ పీడీఎఫ్ మెటీరియల్స్‌తో పాటు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్‌ను కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇవన్నీ ఫ్రీగా లభించడం అనేది జరుగుతుంది. ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం ఇక. సో, మొదటగా మెన్స్ విషయానికొచ్చేసరికి కంఫర్ట్ జోన్‌ను బేస్ చేసుకొని మనము ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చెప్పడం అనేది జరిగింది. ముందుగా అందులో మొదటగా మీరు అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, సెకండ్ అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్, థర్డ్ వన్ అసిస్టెంట్ సీఎన్‌డబ్ల్యూ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు షిఫ్ట్‌ల వారీగా డ్యూటీలు ఉండేటువంటి అవకాశం ఉంది. పని చేస్తున్నప్పుడు కష్టంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క పని అయిపోయిన తర్వాత ఫ్రీ టైమ్ చాలా దొరికేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఈ 3 పోస్ట్ ప్రిఫరెన్స్‌లో ఇవ్వండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి పాయింట్స్‌మెన్. పాయింట్స్‌మెన్‌లో కూడా చాలామంది అనొచ్చు, త్వరగా మనకి ప్రమోషన్స్ వస్తాయి కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ 8 అవర్స్ డ్యూటీ, 12 అవర్స్ డ్యూటీ దాని గురించి నా ఫ్రెండ్స్ పూర్తిగా చెప్పినారు. దానికి సెపరేట్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫోర్త్ వచ్చేసరికి పాయింట్స్‌మెన్ పెట్టుకోండి. ఫిఫ్త్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆపరేషన్స్ వర్క్‌షాప్. సిక్స్త్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆపరేషన్స్ జనరల్ సర్వీసెస్. సెవెంత్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎస్ఎల్‌డిటి వర్క్‌షాప్. ఎయిత్ వచ్చేసరికి టీఎల్ అండ్ ఏసీ. 9 వచ్చేసరికి అసిస్టెంట్ ఎస్&టి సిగ్నల్. 10థ్ వచ్చేసరికి అసిస్టెంట్ బ్రిడ్జ్. 11 వచ్చేసరికి టీఆర్‌డి. 12 వచ్చేసరికి ట్రాక్ మిషన్. ఇవన్నీ కూడా కాస్త దూరం పోయి చేసేటువంటి ఉండేటువంటి జాబ్స్ కాబట్టి వీటికి మీకు కొంచెం ట్రావెలింగ్ అలవెన్సెస్‌తో కలిపి కొంచెం జీతం కూడా ఎక్కువ వచ్చేటువంటి ఉంది. కానీ బట్ కొంచెం ఫ్యామిలీస్‌కి మనకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటికి కొంచెం కాస్ట్ పెట్టడం అనేది జరిగింది. 13 వచ్చేసరికి అసిస్టెంట్ పీవే. 14థ్ వచ్చేసరికి ట్రాక్‌మ్యాన్. ఎందుకు ట్రాక్‌మ్యాన్ 14థ్ పెట్టారంటే మా ఫ్రెండ్ చెప్పినటువంటి ఒకే ఒక సమాధానం. వాళ్ళు ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు ఒకే పని చెప్పినారంట. మీ మేస్త్రి ఏం చెప్తాడో అది చేయండి. మీ యొక్క బుర్రను వాడొద్దండి అని చెప్పేసి చెప్పినారంట. సో, కొంచెం ట్రాక్‌మ్యాన్ అనేటువంటి జాబ్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి లాస్ట్‌లో ప్రిఫరెన్స్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఇది కంఫర్ట్‌ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి మన యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ మెన్స్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి వుమెన్ అభ్యర్థులకొచ్చేసరికి వారికి గూడా అంటే త్వరగా ఇంటికి చేరుకునే విధంగా వారి యొక్క పని గూడా చాలా సులభతరంగా ఆఫీస్ వర్క్ ఉండేలా చూసుకొని వారికిచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ అండి ఇది. మొదటిదొచ్చేసరికి అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్. సెకండ్ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్. థర్డ్ వచ్చేసరికి అసిస్టెంట్ సీఎన్‌డబ్ల్యూ. ఫోర్త్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆపరేషన్స్ వర్క్‌షాప్. ఫిఫ్త్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆపరేషన్స్ జనరల్ సర్వీసెస్. సిక్స్త్ వచ్చేసరికి పాయింట్స్‌మెన్. సెవెంత్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎస్&టి. ఎయిత్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎస్&టి. నైన్త్ వచ్చేసరికి టీఆర్‌డి. సారీ సెవెంత్, ఎయిత్ మీకు సెవెంత్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎస్&టి వర్క్‌షాప్. ఎయిత్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎస్&టి సిగ్నల్స్. నైన్త్ వచ్చేసరికి టీఆర్‌డి. 10థ్ వచ్చేసరికి నేను బయటికి పోయి కూడా వర్క్ చేయగలను. నాకేం ప్రాబ్లమ్ లేదంటే మీరు అసిస్టెంట్ బ్రిడ్జ్ 10థ్ పెట్టుకోవచ్చు. 11 వచ్చేసరికి అసిస్టెంట్ పీవే. 12 వచ్చేసరికి ట్రాక్‌మెన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఆఫీసర్ మంచోడైతే మీకు ఆఫీసులోనే వర్క్ ఇస్తారు. లేదంటే మీరు డెఫినిట్‌గా ట్రాక్‌మెన్‌లో కూడా బయటకి పోయి వర్క్ చేయాల్సొస్తది వుమెన్ అభ్యర్థులు. 13 వచ్చేసరికి టీఎల్ అండ్ ఏసీ. 14 వచ్చేసరికి ట్రాక్ మిషన్. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్‌లో నాకు 40,000 నుంచి 50,000 పైనే
శాలరీ రావాలి అనేటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వారికి నేను ఇచ్చేటటువంటి సలహా ఈ 3 ఏవైతే చెప్పానో అంటే టీఎల్ అండ్ ఏసీ గాని, ట్రాక్ మెషిన్ గాని, అసిస్టెంట్ బ్రిడ్జి గాని మీ యొక్క మొదటి 3 ప్రిఫరెన్స్‌లు గనుక పెట్టినట్లయితే మీకు ఇన్‌కమ్ పరంగా 100% ఈ పోస్ట్‌లు మీకు ఎక్కువ శాలరీ తెప్పించేటటువంటి అవకాశం ఉంది. సో, ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా. మనకి కేవలం ఉండేది 120 రోజుల టైం దొరికేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్‌ను కొనసాగించండి. కష్టపడి చదవండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు ఒకవేళ మీకు ఐడియా ఉంది నేను చెప్పింది కాకుండా మీకేదైనా ఐడియా ఉంటే, మీరున్నటువంటి ఐడియా ప్రకారమే మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్‌ని ఫాలో కండి. లేదంటే నేను ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్‌ని ఫాలో కండి. ఎందుకంటే రేపొద్దున ఇంత కష్టపడి సాధించినటువంటి ఉద్యోగాన్ని మనం గనక కంఫర్ట్ జోన్‌లో ఉండి గనక చేయలేకపోయినామంటే రిగ్రెట్ అవుతూ ప్రతిరోజు గూడా నిత్య నరకాన్ని అనుభవించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్‌ని ఇవ్వండి. 120 రోజులే ఉంది. డెఫినిట్‌గా మంచి ప్రయత్నంతో కష్టపడి చదవండి. 100% మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి, వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో గూడా జాయిన్ కండి. థాంక్ యూ.